హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మీ ఇంట్లో ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇలాగ చెట్టినాడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్తో, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మరి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 కేజీ చికెన్ని తీసుకొని కాస్త నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ కర్రీకి మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు వేసుకొని కొన్ని స్పైసెస్ని కూడా వేసుకొని ఎండుమిరపకాయలని వేసుకొని మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం ఇలాగ 10 నుంచి 15 చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే చిన్న ఉల్లిపాయలు వేసుకొని సాఫ్ట్గా ఫ్రై అయిపోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2-3 టమాటాలని కట్ చేసుకొని వేసుకొని కాస్త సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఇదే విధంగా మీరు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారము, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కవర్ చేసుకుని ఇలానే చికెన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా ఇలాగా చికెన్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయే వరకు కూడా చక్కగా ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అయిపోయిన తర్వాత తగిన్ని వాటర్ని పోసుకొని చికెన్ ముక్క సాఫ్ట్గా అయిపోయి గ్రేవీ థిక్గా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా థిక్గా అయిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కాస్త కరివేపాకుతో గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ కర్రీ రెడీ.